ఆ బిల్లు ఏంటంటే ఒకటి ప్రత్యేక హోదా అంశం మీద స్పష్టత లేదని చెప్పారు. 2 రైతులకి ప్లాట్ల అంశం మీద కూడా ఎటువంటి స్పష్టత లేదని చెప్పారు. అంటే మావీగన్ అనే వ్యాఖ్యలు అనేక అర్థాలు ఉన్నాయి. అది యాక్చువల్గా మావీగన్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్స్లోకి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యల యొక్క ఉద్దేశం ఏంటంటే మావీగన్ అనే వ్యాఖ్యలు మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జి అంటే గుంటూరు, జగన్లో ఉన్న గన్. ఓకేనా, ఇది గుంటూరులోనే ఉన్న గుంటూరు పేరులోనే జగన్. సో ఇవి మావీగన్ అనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మచిలీపట్నంలో 3 లక్షల మంది ఉన్నారు, విజయవాడలో 20 లక్షల మంది ఉన్నారు, గుంటూరులో 10 లక్షల మంది ఉన్నారు. సో మొత్తం ఈ 3 ప్రాంతాల్లోనే 33 లక్షల మంది ఉన్నారు. 33 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని అంశం లిఫ్ట్ చేయడానికి ఒక బలమైన స్కోప్ ఈజీగా ఉంటుంది. ప్రజలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనుక రాజధాని కడితే కొంచెం అది లేట్ అవుతుంది, ఈ ప్రాంతంలో పెట్టచ్చు కదా అని చెప్పారు. ఇక్కడ ఇంకో ప్రధాన అంశం ఏంటంటే వైసీపీ పార్టీ 3 రాజధానుల అంశం మీద ఫస్ట్ 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది. 2019 తర్వాత 3 రాజధానుల అంశం మీదే ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీ స్టాండ్ ఈరోజు రాజ్యసభలో కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ రాజధాని విషయంలోనే వైసీపీ పార్టీ స్టాండ్, వైవి సుబ్బారెడ్డి గారు కూడా వైసీపీ స్టాండ్ బలంగానే ఉంది. అంటే వైసీపీ స్టాండ్లో ఎటువంటి మార్పు లేదు. అంటే ఇక్కడ 3 రాజధానుల అంశం కాకపోతే ఖచ్చితంగా ఈ 3 ప్రాంతాలనైనా చేసి ఉండొచ్చు కదా అని చెప్తారు. కానీ ఇక్కడ అందరూ అడుగుతున్నారంటే రాష్ట్ర విభజన పూర్తయి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ రాజధాని ఎక్కడ పెట్టాలి అనే అంశం మీద ప్రతిపక్షాలు చెప్పకుండా ఉండడం కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలు అదే అప్పుడు చెప్పుంటాయి, ఈ సమస్య ఉండదు కదా. ఇప్పుడు మావీగన్ అంశం జగన్మోహన్ రెడ్డి గారు 2015లో నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించారు. అప్పుడే చెప్పుంటే ఈ సమస్య ఉండదు కదా. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చారు. ఆ 2015 నుంచి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది. ఆ రోజు బిల్లు తెచ్చుంటే ఈ సమస్య ఉండదు కదా. సో దీర్ఘకాలికమైన అంశాల మీద ముందు చూపుతోటి వివరించకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మావీగన్ ఉద్దేశం ఏంటంటే ఇది మావీగన్ అంటే 3 ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాలు ఇదే అంశం మీద మీరు స్టాండ్ ఇవ్వచ్చు. ఒక పార్టీ ఈ అంశం మీద మావీగన్ అంశం మీద మీరు లెటర్ ప్యాడ్ మీద ఆ రోజు బిల్లు జరుగుతున్నప్పుడు బిల్లుకి అసెంబ్లీకి వెళ్ళి ఇవ్వచ్చు, లేదా మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు, మీడియా వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు ఇవ్వడం అనేది ఇక్కడ మావీగన్లో ఏదో ఉందంటే ఏమీ లేదు. అక్కడ మావీగన్ ఆ యొక్క వైసీపీ పార్టీ యొక్క స్టాండ్. ఏ పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. వైసీపీ పార్టీకి ఈ స్టాండ్ తీసుకోవాలని మీరు అనలేరు, వైసీపీ పార్టీ ఈ స్టాండ్ తీసుకుని వాళ్ళు అనలేరు. కాకపోతే అమరావతి అనేది రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం కాబట్టి ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయంలో ప్రతిపక్షం కూడా పాలు పంచుకోవాలి, లేకపోతే ఆ పార్టీకి కొంత డ్యామేజ్ నష్టం కలిగే అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని చెప్పేసి మాట్లాడారు, అది బాగా ట్రోల్ అవుతుంది. నిజంగా రాజ్యాంగంలో రాజధాని పదం లేదంటే అంటే రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. ఒక రాష్ట్రానికి ఏం కావాలనేది అసెంబ్లీ తీర్మానం, అందుకే అసెంబ్లీ తీర్మానం చేశారు. అంటే ఒక రాష్ట్రానికి ఏమేమి కావాలో ఇప్పుడు కేసీఆర్ గారు సెక్రటరీ కట్టారు, ఆ సెక్రటరీ కట్టాలని రాజ్యాంగంలో ఉందా? లేదు కదా. అంటే ఈ రాష్ట్రానికి ఏం కావాలనేది ప్రజలందరూ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీ తీర్మానం అంటే రాష్ట్ర హక్కులన్నీ కూడా అందులోకి పొందుపరుస్తారు. రాష్ట్రాన్ని అంటే అందరూ ఆమోదం తెలిపినట్టే. అమరావతి క్యాపిటల్ బిల్లు అన్నీ కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపి రాజ్యసభ పార్లమెంట్కి వెళ్ళింది. నేను పార్లమెంట్లో ఆమోదం తెలిపారు. ఈరోజు రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభలో ఆమోదం తెలిపింది. రేపు రాష్ట్రపతి గారికి వెళ్తారు, రాష్ట్రపతి గారికి ఆమోదం తెలుపుతారు. ఇక్కడ కౌన్సిల్లో ఎక్కడ కౌన్సిల్ ప్రశ్న లేవనెత్తలేదు, కౌన్సిల్ పెట్టలేదు కూడా. ఎందుకంటే కౌన్సిల్ కొన్ని బిల్స్కి చాలా డెప్త్ అంశాలు ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా పెట్టాలి అని రూల్ ఉన్నా కొన్ని సందర్భాల్లో పెట్టకపోయినా ఆమోదం తెలుపుతారు. పెట్టాలని ఉంటుంది, పెట్టకపోయినా అప్పుడు 3 రాజధానుల విషయంలో కూడా కౌన్సిల్ ఆపారు కదా. జగన్ 3 రాజధానులు పెట్టినప్పుడు బిల్లుని కౌన్సిల్ ఆపారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కసారి వాయిస్ బలంగా వినిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క వాయిస్ స్లో అయిపోతుంది. అలాగా ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు అంశం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్లు మొత్తం పెద్ద సుప్రీంకోర్టుకి వెళ్ళి పెద్ద ఇష్యూ తీసుకొచ్చారు. మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ తీసుకెళ్ళారు. అప్పుడే ఎందుకు వాయిస్ వినిపించలేదు? కాబట్టి నేనేమంటానంటే పార్టీల వారిగా భిన్నమైన స్టాండ్ ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల అంశం వచ్చినప్పుడు కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంటుంది. అక్కడైనా కాదు, ఇప్పుడు మనకి మూసీనైతే అంశం మీద తీసుకొచ్చినప్పుడు కూడా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు? మేము వ్యతిరేకం కాదని చెప్తారు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ప్రతిపక్షం భాగస్వామ్యులు అవ్వాలి. సో మీకు అభ్యంతరాలు లేకపోతే మీకు ఏమైనా అపోహలు ఉంటే కూడా అడగాలి, ప్రశ్నించాలి. అసెంబ్లీకి వెళ్ళొచ్చు, లేకపోతే మీడియా పాయింట్లు అడగచ్చు. కాకపోతే ఇంత లాంగ్ టైం తర్వాత ఇప్పుడు ఇక్కడ పెడితే బాగుంటుంది, అక్కడ పెడితే బాగుంటుంది,
అని ఈ డిస్కషన్ ఇప్పుడు పార్లమెంట్ రాజ్యసభలో నడుస్తున్న సమయంలో అలా వ్యాఖ్యలు చేయడం ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్న రైతుల దగ్గరికి ఇంతవరకు వాళ్ళకి రిటర్న్గా ఫ్లాట్లు కానీ భూములు కానీ లేదు. మళ్ళీ ఇప్పుడు మా 50,000 ఎకరాలు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. దీని మీద మీరు ఇప్పుడు రాజ్యసభలో మనకి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్న వ్యాఖ్యలు కూడా అదే. బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ బిల్లు ఏంటంటే ఒకటి ప్రత్యేక హోదా అంశం మీద స్పష్టత లేదని చెప్పారు. 2 రైతులకి ఫ్లాట్ల అంశం మీద కూడా ఎటువంటి స్పష్టత లేదని చెప్పారు. అదేవిధంగా 2029కి ఆంధ్ర రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు వస్తుందని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇప్పటికే మొన్న 33,000 ఎకరాల ల్యాండ్, రీసెంట్గా 20,000 ఎకరాల ల్యాండ్, అందులో 16,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 4,000 ఎకరాలు ప్రభుత్వం నుంచి ఉందన్నది. ఆ రోజే మనం చెప్పాం, మీకు అందరికీ తెలుసు, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనే అంశం ఖచ్చితంగా వివాదం అవుతుందని చెప్పాం. ఆ తర్వాత అది వివాదం అయింది, అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది. ఎక్కడైతే విజయవాడ, గుంటూరులో ఈ అమరావతి క్యాపిటల్ పరిసర ప్రాంతాల్లో సిఆర్డీఏ కమిషన్ ఉందో ఆ కమిషన్ ప్రాంతాలంతా కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చి కూడా తనిఖీ చేసింది. అంటే ఎలా, ఎన్ని భూములు తీసుకున్నారు, ఏమవుతుందని. లేకపోతే ఈ పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కేంద్ర ప్రభుత్వం ఇది అంశం మీద తీసుకోవచ్చు. కానీ రేపొద్దున ఈ యొక్క అమరావతిని నిన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఇంచు కూడా కదపకుండా చేసామని. కరెక్ట్. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేశారు, పార్లమెంటు ఆమోదం తెలిపింది, రాజ్యసభ ఆమోదం తెలిపింది, రాష్ట్రపతి గారు ఆమోదం తెలుపుతారు. సో రేపొద్దున ఈ అమరావతిని మళ్ళీ కదపాలంటే ఇది ఎంత ప్రొసీజర్ చేయాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, తృణమూల కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చింది, శివసేన పార్టీ మద్దతు ఇచ్చింది, జేడీఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అఖిలేష్ యాదవ్ గారు ఏకంగా విశాఖపట్నం రాజధాని చేయమని అడిగారు. అందులో తప్పేం లేదు. అదే వాళ్ళ స్టాండ్, ఎక్కడ వ్యతిరేకం చేయలేదు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. సో కాబట్టి ఇన్ని పార్టీలు రేపు మద్దతు ఇవ్వడం, రేపు మద్దతు ఇస్తాయి లేకపోతే వైసీపీ పార్టీకి అంటే అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు. ఇక్కడ చూడండి, శివసేన పార్టీని చీల్చేసి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎంత వివాదం అవుతుందో మీకు తెలుసు. తృణమూల కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పడదు. ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న లిక్కర్ కేసులో ఇరికించి ఖచ్చితంగా మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కేజ్రీవాల్ గెలాల్సింది, మళ్ళీ బీజేపీ గెలిచింది. వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి అగ్నిస్ట్గా ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఈ అమరావతి క్యాపిటల్కి మద్దతు ఇచ్చారు. బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. ఇది ఒక బలమైన స్టాండ్. అంటే కాంగ్రెస్ పార్టీ రేపు, బీజేపీ పార్టీ రేపు భవిష్యత్తులో రాకపోయినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది బిల్లుకి, మిగతా పార్టీలనే తృణమూల కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ మద్దతు ఇచ్చాయి. కాబట్టి రేపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వ్యాఖ్యలు చేశారు. ఏమని? చట్టసభలో చట్టం తీసుకురావచ్చు, రేపు ఆ చట్టాన్ని సవరణ కూడా చేసుకోవచ్చు. కానీ అంత ప్రాక్టికల్గా ఈజీ కాదు. అసెంబ్లీ తీర్మానం చేసినంత ఈజీగా కాదు. ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చారు కదా, దాని మీద రేపు అభ్యంతరం వస్తుంది కదా. తృణమూల కాంగ్రెస్ అభ్యంతరం చెప్తుంది కదా. కేవలం ఒక్క వైసీపీ పార్టీయో లేకపోతే ఒక జనసేన పార్టీ వాళ్ళ వల్ల ఒక ఆ బిల్లు ఆమోదం తెలపడానికి లేకపోతే క్యాపిటల్ మార్చింగ్ ఛాయిస్ ఉండదు కదా. కాబట్టి నేనేమంటానంటే పార్టీల వారిగా భిన్నమైన స్టాండ్ ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల అంశం వచ్చినప్పుడు కలిసికట్టుగా వెళ్లాల్సిన అవసరం ఏ రాష్ట్రానికైనా ఉంటుంది.